ఈ భూమిపై ఎన్నో అంతుచిక్కని రహస్యాలు మరియు ప్రదేశాలు ఎన్నో దాగి ఉన్నాయి. వాటిలో టాప్ 10 అద్భుతమైన రహస్యాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది సైన్స్ కూడా సవాలు చేసే ప్రదేశాలు. ఒక చోట నీరు అదృశ్యమవుతుంది, మరొక చోట అగ్నిగుండం 10 ఏళ్లుగా ఎండిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దుర్గా ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఇది ప్రపంచంలోనే అత్యంత మిస్టరీ జోన్. బెర్ముడా ట్రయాంగిల్ అనేది ఫ్లోరిడా, బెర్ముడా మరియు ప్యూర్టోరికో మధ్య సముద్ర ప్రాంతం. విమానాలు మరియు ఓడలు ఇక్కడ జాడ లేకుండా అదృశ్యమవుతాయి మరియు ఇక్కడ నావిగేషన్లు విఫలమవుతాయి. వాతావరణం అనూహ్యంగా మారుతుంది. కొందరు దీనిని అయస్కాంత క్షేత్రం అని అంటారు, మరికొందరు దీనిని గృహాంతర వాసుల పని అని అంటారు. ఇది ఇప్పటికీ ఒక రహస్య మిస్టరీగా మిగిలిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 2. హెల్స్ గేట్, తుర్మానిస్తాన్. మండుతున్న అగ్ని, కానీ ఒక సంవత్సరం కాదు, దాదాపు 50 సంవత్సరాలుగా మండుతూనే ఉంది. దర్వాజా గ్యాస్ క్రేటర్, దీనిని డోర్ టు హెల్ అని పిలుస్తారు. ఇక్కడ సోవియట్ శాస్త్రవేత్తలు గ్యాస్ ప్యాకెట్ తవ్వి కూలిపోయారు. విషవాయువు వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి వారు దీనికి నిప్పంటించారు. ఇది 2 రోజుల్లో ఆగిపోతుందని వారు భావించారు, కానీ అది ఇంకా మండుతూనే ఉంది. రాత్రిపూట అక్కడ మంటలు భయానకంగా ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3. డెవిల్స్ కెటిల్, అమెరికా. ఈ జలపాతానికి చేరుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి నదికి కలుపుతుంది, కానీ అందరూ చేతులు పట్టుకుని చూస్తే మరోవైపు ఉన్న నీరు కనిపించదు. డెవిల్స్ కెటిల్ లోకి పడే నీరు ఎక్కడికి వెళుతుందో ఎవరికీ తెలియదు. ఏమీ బయటకు రాలేదు ఇప్పటి వరకు. ఇది ఒక వింత రహస్యం. ఫ్యాక్ట్ నెంబర్ 4. మ్యాగ్నెటిక్ హిల్స్, లడక్, ఇండియా. ఇక్కడ ఇంజిన్ ఆపివేయబడిన వాహనాలు పైకి లేస్తాయి, అంటే గురుతత్వ ఆకర్షణను ఎదుర్కొంటాయి. కొందరు దీనిని అయస్కాంత క్షేత్రం అని పిలుస్తారు, మరికొందరు దీనిని భ్రమ అని పిలుస్తారు. కానీ మీరు అక్కడ చూసినప్పుడు ఇది నిజంగా ఒక అద్భుతంగా అనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. వంకర అడవి, పోలాండ్. ఈ అడవిలోని 400 పైన చెట్లు అల్లినట్లుగా వంకరగా ఉన్నాయి. ఒక వంపు కిందికి మరియు చెట్లు మళ్ళీ నేరుగా పెరుగుతాయి. అవి ఎందుకు ఇలా పెరిగాయి అనేది ఎవ్వరికి తెలియదు. పురాతన కాలంలో వాటిని ఓడల కోసం ఇలా పెంచారా, లేదా అక్కడి గురుతత్వాకర్షణ వింతగా ఉందా అనేది సమాధానం లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఏరియా 51, నెవాడా, USA. పేరు వింటేనే అద్భుతంగా అనిపిస్తుంది. ఏరియా 51 అమెరికాలో ఒక రహస్యమైన స్థానిక స్థావరం. ఏలియన్స్ ఉన్నాయని, UFOలు కనిపిస్తాయని చాలా కథలు ఉన్నాయి. ఇక్కడ నిజంగా ఏమి జరుగుతుందో అనేది ఇప్పటికీ రహస్యంగానే ఉంది. వారు ఏమి దాచిపెడుతున్నారో ప్రతిరోజు ఎవరో ఒకరు అక్కడికి వచ్చి వెతుకుతూనే ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 7. లేక్ నాటాస్, తంజానియా. ఈ లేక్ రంగుల్లో ఉంటే అందంగా ఉంటుంది, కానీ అది జీవులను రాయిగా మారుస్తుంది. అంటే జంతువులు దానిలో పడితే వాటి శరీరాలు పూర్తిగా గట్టి రాయిగా మారుతాయి. నీటి ఉష్ణోగ్రత 60 సెల్సియస్ గా. ఇందులో చాలా సోడా మరియు లవణాలు ఉంటాయి. ఫ్లెమింగోలు మాత్రమే ఇక్కడ జీవించగలవు. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఆకిగహరా అడవి, జపాన్. ఈ అడవిని ఆత్మహత్య అడవి అని పిలుస్తారు. ఇది పూజీ పర్వతం పాదాల వద్ద ఉంది. ఇక్కడ పక్షులు శబ్దం చేయవు, దిక్సూచి పని చేయదు, నిశ్శబ్దం చాలా భయానకంగా ఉంటుంది. ఇది ఆత్మహత్యలకు ప్రసిద్ధి చెందింది. మరి ఈ స్థానికులు ఇక్కడ దయ్యాలు తిరుగుతాయని కూడా అంటున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 9. బొమ్మల ద్వీపం, మెక్సికో. ఇది ఒక ప్రదేశం కాదు, ఇది భయానక ప్రదేశం. ఇది మెక్సికో నగరంలోని ఒక జలాశయ ద్వీపం. గడ్డి మరియు బొమ్మలతో కప్పబడి ఉంది. ఒక వ్యక్తి అక్కడ చనిపోయిన అమ్మాయిని కనుగొని బొమ్మలను వేలాడదీశాడు. అప్పుడు అతను ఆమె అరుపులు విన్నాడు. చివరికి అతను అదే స్థలంలో చనిపోయాడు. ఇది శాపగ్రస్తమా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ లో రాయండి. ఫ్యాక్ట్ నెంబర్ 10. నాజ్కా లైన్స్, పేరు. నేల నుండి చూస్తే అవి కేవలం రేఖలు, కానీ పైనుండి చూస్తే ప్రపంచంలోని అతిపెద్ద డ్రాయింగ్లు, పక్షులు, జంతువులు, రేఖ గణిత ఆకారాలు. నాజ్కా ప్రజలు ఇవి 1000 సంవత్సరాల క్రితం ఎలా గీశారో ఎవరికి తెలీదు. విమానాలు రాకముందే వారు పైకి చూస్తూ ఇలా ఎలా గీయగలిగారు? మన ప్రపంచం ఇప్పటికీ రహస్యాలతో నిండి. కొన్ని భయానకంగా ఉన్నాయి, కొన్ని అందంగా ఉన్నాయి, కానీ అన్ని అర్థం కాని ప్రదేశాలు. ఇవన్నీ చూస్తుంటే మనకు చాలా తక్కువ తెలిసినట్లు అనిపిస్తుంది కదా. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.